తెలుగువారి ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారి 31వ వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశ విదేశాల్లో కూడా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆ మహానాయకుడు ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో మరి కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించి అంచెలంచెలుగా మరి ఆయన కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారానికి ఆయనే ఒక నిదర్శనం. మరి నిమ్మకూరు గ్రామంలో చిన్న కుటుంబంలో నుంచి చదువుకోవాలనే తపనతో నాటక రంగం మీద ఉన్నటువంటి మక్కువతో మరి సినిమా రంగంలోకి ప్రవేశించడం, సినిమాల్లో కూడా చాలా విభిన్నమైనటువంటి పాత్రలు, పౌరాణికం, శ్రీకృష్ణుడు అంటే ఎలా ఉంటాడో, రాముడు అంటే ఎలా ఉంటాడో, అదేవిధంగా నెగిటివ్ పాత్రలో కూడా దుర్యోధనుడు అంటే ఎలా ఉంటాడు, రావణాసుడు అంటే ఎలా ఉంటాడు, ఇలాంటి విభిన్నమైనటువంటి పాత్రలు, అటు సాంఘికంగా కూడా ఒక చైతన్యాన్ని రగిలించే నా దేశం, ఇలాంటి అనేక చిత్రాల ద్వారా ప్రజలు ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాగే రాజకీయాల్లో కూడా ఆనాడు మరి దేశం మొత్తం కూడా ఒక కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉన్నప్పుడు ఒక ప్రాంతీయ పార్టీగా పెట్టి 9 నెలల్లోనే రాష్ట్రం అంతా కూడా తిరిగి మరి బస్సులో ఆ రోజు సరైనటువంటి వస్తువులు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఎండనక వాననక రేయనక పగలనక తిరిగి 9 నెలల్లోనే రాజకీయ పార్టీని స్థాపించి అధికారంలో తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలు, కిలో బియ్యం 2 రూపాయల పథకం కానీ, జనతా వస్త్రాలు కానీ, పక్కా గృహ నిర్మాణం కానీ, ఇలా అనేక రిజర్వేషన్లు కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చినటువంటి ఒక మహోన్నతమైనటువంటి నాయకుడు. మరి అటువంటి నాయకుడిని మనం నివాళులు అర్పించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. తెలుగువారు గర్వించదగ్గ వ్యక్తి, తెలుగువారిలో ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి సూర్యచంద్రులు ఉన్నంతకాలం కూడా మనం గుర్తుపెట్టుకుంటాం. ఇవాళ అదే బాటలో తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ ఇవాళ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం చేస్తూ తెలుగువారి యొక్క ఖ్యాతిని ప్రపంచానికి చాటుతున్నటువంటి విధానం వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇది ఒక శుభపరిణామం. ఇవాళ చూసాం మొన్న సంక్రాంతి వేడుకలు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సంక్రాంతి వేడుకలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం ఇవాళ ఆనందంగా నడుపుకున్నారు. కుటుంబాలు కదిలొచ్చినాయి. తెలుగు వారందరూ కూడా ఎక్కడ దేశ విదేశాల్లో కూడా కలిసి వచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని కళకళలాడించారు. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళలో ఒక ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఇవాళ జరిగినటువంటి పోటీలు, పడవల పోటీలు, ఆత్రేయపురంలో పడవల పోటీలైనా, అలాగే రాయలసీమ ప్రాంతంలో చిత్తూరులో కానీ, కడపలో కానీ, ఎక్కడ చూసుకున్నా కూడా, కృష్ణా జిల్లాలో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా చాలా ఆనందంగా పోటీలు పెట్టుకుని, ఎడ్ల పోటీలు చల్లపల్లిలో కానీ అన్ని చోట్ల కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకుని ఆనందంగా ప్రజలందరూ కూడా తిరిగి మళ్ళీ వెళ్ళారు. ఇది ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు కోరుకుంటున్నటువంటి తెలుగు జాతి ఇవాళ గర్వపడే విధంగా ముందుకు నడుస్తుంది. అందరం కూడా ఐకమత్యంగా ముందుకెళ్దాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చీడపురుగుని తరిమి కొడదాం.
ఈ రాష్ట్రాన్ని అనునిత్యం ఏదో ఒక విధ్వంసాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తారు. కొన్ని వ్యక్తిగత కుటుంబాల మధ్య జరిగినటువంటి కక్షల్ని, గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలను తీసుకొచ్చి రాజకీయాలకు అంటగట్టి రాజకీయాల ద్వారా ప్రజల్లో ఒక అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శక్తులన్నీ కూడా తరిమి కొట్టాలని ప్రజలందరినీ కోరుకుంటూ అన్నమారావు గారి ఆశయాలతో మేము ఎప్పుడు కూడా అనునిత్యం ఈ తెలుగు జాతి కోసం పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ అన్నగారికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. వ్యక్తిగత కక్షలు ఇవాళ చూసాం. పల్నాడే కాదు, ఇవాళ రాష్ట్రంలో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ రకంగా ప్రోత్సహించారనే దానికి మనం అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఆ రోజున తోట చంద్రయ్యని నడి రోడ్డు మీద కోడిని పేక్కోసినట్టు కోసేసిన, జల్లయ్య లాంటి ఒక బలహీన వర్గాలకు చెందిన నాయకుల్ని అతి దారుణంగా కిరాతంగా హత్య చేసిన, మరి ఈ రకంగా అతి చిన్నవాడైనటువంటి 10th క్లాస్ విద్యార్థి అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన ఆనాడు ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేసినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. ఎక్కడ ఏది చేసినా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నాం. అక్కడ పల్నాడులో వాళ్ళు వ్యక్తిగతంగా జరిగినటువంటి గొడవను తీసుకొచ్చి రాజకీయ రంగు పులిమి అంత్యక్రియల్ని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తే అక్కడ వాళ్ళ మీద కేసులు కట్టారు, వాళ్ళని అరెస్టులు చేశారు. ఇంకా దీనికి ఏదో వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం చేసి దీనికి రంగులు పొలవాలంటే మట్టిగా జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాం. అది ఒకటే కాదు, తిరుపతిలో చూసాం. తిరుపతిలో మద్యం బాటిల్స్ తీసుకెళ్ళి అక్కడ ఒక రకమైనటువంటి దుర్మార్గం చేయాలని ప్రయత్నం చేయటం, క్యూ లైన్లో వీడియోలు తీసి అవి అల్లరి చేయాలని ప్రయత్నం చేయటం, ఆవులు చనిపోతున్నాయి అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయటం, ఇవన్నీ కూడా పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్లు చనిపోతే అది తీసుకొచ్చి మతాల మధ్య వైషమ్యాలు పెట్టాలని ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా ఒక ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ చేస్తుంది. గతంలో చూసాం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడులు చేస్తే వాళ్ళకి అందరం ఎక్కిస్తారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చి దాడి చేసినటువంటి వ్యక్తికి మంత్రి పదవులు ఇచ్చి, అంటే ఎలాంటి సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించడానికి ఇవే ఒక నిదర్శనాలు. ఇవాళ వాళ్ళందరినీ కూడా అందరం ఎక్కించాలని చూసినటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్రంలో అలజడి సృష్టించాలని ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోం. చాలా కఠినంగా ఉంటాం. ఎంతటి వాడినైనా వదిలిపెట్టే సమస్య లేదు.